హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఆద్యకి మరియు అస్మితకి ఇద్దరికి గేమ్ జరగబోతుంది. హాకీ గేమ్ ఈరోజు జరగబోతుంది. ఏంటబ్బా అంటే అస్మిత, ఆద్య అందరూ అక్కడ గ్రౌండ్లోన గేమ్కి స్టార్ట్ అవుతూ ఉంటే అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారనమాట. కాసేపట్లోన గేమ్ మొదలవుతుంది అనేసి అంటూ ఉంటే అస్మిత ఈ గట్టిగా అనిందనమాట. అంటే అక్కడ రామలక్ష్మి, శౌర్య అందరూ వాళ్ళ నాన్నగారు అందరూ అక్కడ నించునుంటే అస్మిత ఏమనింది అంటే, అక్కడ పక్కనే చూడండి పెళ్లి బాజాలు మోగుతున్నాయి, పెళ్ళికి రెడీ సిద్ధమవుతుంది అంటే కాసేపట్లో పెళ్ళి జరగబోతుంది, శౌర్యకి నాకు పెళ్ళి జరగబోతుంది అనేసి ఆ అనౌన్స్మెంట్ ఇవ్వండి, పెళ్ళి జరగబోతుంది, ఇక్కడ గేమ్ ఫినిష్ అవ్వగానే గేమ్లో నేను గెలవగానే పెళ్ళి జరగబోతుందని అనౌన్స్మెంట్ ఇవ్వండి అని అస్మిత గట్టిగా అరిచిందనమాట. ఆ మాటకి ఆద్యకి మరియు రామలక్ష్మికి చాలా కోపం వచ్చింది. శౌర్య కూడా కోపంతోనే అలానే చూస్తూ ఉన్నాడనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయిందనమాట. గేమ్ స్టార్ట్ అవడంతో ఆద్య అంటే చాలా బాగా గేమ్ హ్యాండిల్ చేస్తూ బాగా ఆడిందనమాట. గేమ్ ఆడుతూనే అంటే గేమ్ ఫస్ట్ ఒక పాయింట్ వచ్చిందనమాట. ఒక పాయింట్ రావగానే అస్మితకి కోపం కంట్రోల్ చేసుకోలేకపోయిందనమాట. అయినా కూడా కొద్ది కంట్రోల్తో అలాగే ఆడుతుందనమాట. నెక్స్ట్ ఏం చేసిందప్ప అంటే ఇంకో గేమ్ ఆడిందనమాట. ఇంకో గేమ్ కూడా ఒక పాయింట్ వచ్చిందనమాట. ఒక పాయింట్ అంటే 2 పాయింట్స్కి 2 పాయింట్స్ ఆద్యకు వచ్చేసరికి అస్మితకి చాలా పట్టరాని కోపం వచ్చిందనమాట. అప్పుడేం చేసిందబ్బా అంటే అస్మిత ఆ థర్డ్ పాయింట్ రాకముందే గేమ్ ఆడుతున్నప్పుడే ఫస్ట్ పాయింట్ బ్లాక్లో చూసుకొని అస్మిత హాకీ తీసుకొని ఆద్యకి మొహానికి కొట్టేసిందనమాట. గట్టిగా కొట్టడంతో గ్రౌండ్ అంతా బ్లడ్ అయిపోయి మొహం అంతా బ్లడ్ అయిపోయి అలాగే ఆద్య కుప్పకూలిపోయిందనమాట. దాన్ని చూస్తూ అస్మిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అక్కడ చైర్ పైన వాళ్ళ నాన్నగారు మరి రామలక్ష్మి ఇద్దరు చైర్ మీద కూర్చొని గేమ్ చూస్తున్నారు కదా. ఆద్య అలా పడిపోవడం చూసిన వెంటనే రామలక్ష్మి అయితే పట్టరాని కోపంతోన చేతిలో ఉండే హ్యాండిల్ వదిలేసి కిందకు పడేసి ఆశ్చర్యంతో కిందకు పడేసి పరిగెత్తుతూ వచ్చిందనమాట. పరిగెత్తుతూ వచ్చి అంటే లెగ్ ఇంజ్యూర్ అయ్యి పెయిన్గా ఉన్నా కూడా అది ఏది పట్టించుకోకుండా అంటే మర్చిపోయేసిందనమాట. పరిగెత్తుతూ అలాగే ఆద్యతోన పరిగెత్తుతూ రావడము అస్మిత కూడా చూసేసిందనమాట. అంటే దీనికి నొప్పి ఉన్నా కూడా ఆద్య కోసం ఇలా పరిగెత్తుతూ వచ్చింది అనేసి మైండ్లోన థింక్ చేస్తూ ఉన్నిందనమాట. రామలక్ష్మి అయితే అదేది కాళ్ళు నొప్పిగా ఉన్నదని అర్థం చేసుకోకున్నట్ల పరిగెత్తుతూ వచ్చిందనమాట. శౌర్య గారు ఆద్యకి కొంచెం చూస్తూ ఉన్నారనమాట. ఆ రామలక్ష్మి పరిగెత్తుతూ వచ్చి ఆద్యని హగ్ చేసుకునిందనమాట. అంటే గేమ్ మాత్రం నెక్స్ట్ ఆద్య ఆడుతుందా లేదా రామలక్ష్మి ఆడుతుందా చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ నా సీరియల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ